నారా లోకేష్ అన్న, చంద్రబాబు గారికి పరువు తీస్తున్నావు అన్న. నీకు మీ నాన్న రాజకీయం వచ్చినట్లేదు. మీ నాన్న రాజకీయం ఎలా ఉంటదంటే క్రెడిట్ అంతా ఆయన తీసుకుంటాడు. ఏమన్నా తప్పు జరిగితే పక్కనోడి మీద తోసేస్తాడు. నీకు ఆ టాలెంట్ వచ్చినట్లేదు. నువ్వు ఏదో పొడిచినట్టు కొడాలి నాని చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్టు బ్యానర్లు వేయిస్తున్నావు. ఒక్కసారి అయితే పర్వాలేదు, ఏదో వేసారులే అనుకోవచ్చు. పదే పదే నువ్వు అదే రిపీట్ చేయిస్తున్నావు. చంద్రబాబు కొడుకు అనే ట్యాగ్ తీసేస్తే నిన్ను నీ పార్టీలో వార్డు మెంబర్ కూడా దేకడు. అంతెందుకు మా పవన్ కళ్యాణ్ కూడా నిన్ను పట్టించుకోడు. కానీ గుడివాడ కొడాలి నాని అంటే ఒక బ్రాండ్. ఆ బ్యానర్ వేసింది నా కార్యకర్తలు అనొచ్చు, కానీ కొడాలి నానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా బ్యానర్లు వేయగలుగుతారు. ఇది నువ్వు మర్చిపోతున్నావేమో లోకేష్ అన్న. నువ్వు చేసిన ఒక చిన్న తప్పు వల్ల రేపు ఇదే ప్లేస్లో కొడాలి నానిని పెట్టి ఒక కాల్ దగ్గర నిన్ను, ఒక కాల్ దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారిని పెడితే ఎలా ఉంటుందంటావు? ఒక ఎమ్మెల్యే కాళ్ళు సీఎం పట్టుకున్నాడంటే బాగోదు కదన్నా. మా చంద్రబాబు ఈ రాష్ట్రం కోసం ఎంతో సేవ చేశాడు. అయితే నువ్వు చేసిన ఆ చిన్న తప్పు వల్ల కొడాలి నాని ఫ్యాన్స్ ఆల్రెడీ బ్యానర్లు రెడీ చేసి పెట్టేస్తున్నారంట. ఇంకా 2029 అధికారంలో రావడమే లేటు అంటున్నారు కొడాలి నాని గుడివాడ ఫ్యాన్స్. కాబట్టి దీని గురించి ఆలోచించి ఏవైనా యాక్షన్ తీసుకో, లేకపోతే పోయేది మన చంద్రబాబు గారు పరువే. అలాగే నీకు ఒక సర్ప్రైజ్ అన్నావు, ఇంకొక 3 నెలల్లో కొడాలి నాని యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నాడు. నిన్నే మా పేరు నాని కూడా చెప్పాడు, ఎవడొస్తాడో రండి, వచ్చి కడ్రాయర్ మీద ఊరేగించండి రా చూద్దాం అంటున్నాడు మా పేరు నాని. త్వరలోనే నీకు లెఫ్ట్ రైట్ ఇచ్చేటట్టున్నారు లోకేష్ అన్న. అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండి రా కడ్రాయర్ మీద నడిపిస్తాకి, రండి ఎవడొస్తాడో కడ్రాయర్ మీద నడిపిస్తాకి. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు, ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండిరా అండర్వేర్ మీద నడిపించండి, చూస్తాం. కడ్రాయర్ మీద నడిపించండి. మీరు నువ్వు జాగ్రత్తగా ఈ మెసేజ్ని మా చంద్రబాబుకి చెప్పి, నానా తప్పు అయిపోయింది, మళ్ళీ ఇలాంటి తప్పు చేయను, ఏదో ఒక చేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయి నానా అని మీ నాన్న చెప్తే మీ నాన్న ఎలాగోలా మన పచ్చ మీడియాతో చెప్పి దీన్ని మర్చిపోయేలా చేస్తారు. కాబట్టి త్వరగా యాక్షన్ తీసుకో లోకేష్ అన్న.